తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు టీడీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా అనర్గళంగా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అంటే 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ నేతలను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా వేధించింది అని చెప్పి కొన్ని విజువల్స్ చూపించారు. నిజంగానే మనం ఆశ్చర్యపోతాం, ఇవన్నీ కూడా వైసీపీ వేధింపుల కిందకు వస్తుందా అని. అందులో మరీ ముఖ్యంగా కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకోవడం, కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడం, ఇది వైసీపీ వేధింపుల కిందకి ఎట్లా వస్తుంది? అసలు ఏ రకంగా వేధించారు అన్నది అసలు అంతు చిక్కని ప్రశ్న. ఏమన్నంటే ఆయన ఏదో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ ఆయన ఇంట్లో పెట్టుకున్నారు, ఆయన గోడౌన్లో లేవు, ఆయన షోరూమ్లలోకి పెట్టుకున్నారు అని ఆ విధంగా అప్పుడు ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసిందట, ఆ ఫర్నిచర్ తీసుకునే ప్రయత్నం చేసిందట. అది వేధింపుల కిందకు వస్తుంది. నిజంగానే ఇటువంటివన్నీ వేధింపులైతే నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకొని ఉండాలేమో. సీరియస్లీ నిజం. దాడులు, దౌర్జన్యాలు, కేసులు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఫర్నిచర్, ఒక ముఖ్యమంత్రికి అప్పుడు ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ముఖ్యమంత్రిగా దిగిపోగానే ఒకటి తీసుకునైనా వెళ్ళండి, లేకపోతే దాని కాస్ట్ ఎంతో చెబితే నేనే అన్న కడతాను అని జగన్ గారు చెప్పినా కూడా, ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోకపోగా మళ్ళీ ప్రభుత్వ సొమ్ము అట్టి పెట్టుకున్నారని చెప్పి ఎంత నెగిటివ్ ప్రచారం చేశారు. అండ్ వైసీపీ నాయకుల మీద దాడులు ఏంటి, పెట్రోల్ బాంబులు ఏంటి, దౌర్జన్యాలు ఏంటి, ఇల్లు తగలబెట్టడాలు ఏంటి, కార్ల మీద దాడులు ఏంటి, కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి ఇన్ని. అసలు కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధించడానికి అసలు ఎక్కడ కనుక లింకే పంతనే కుదరట్లేదు. అసలు ఆయన మీద కేసులు కూడా ఫైల్ కాలేదు ఏ కోసానా కూడా. మరి అటువంటివన్నీ కనుక కాన్ఫిడెంట్గా వైసీపీ అకౌంట్లోనే వేసేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక రకమైన భావోద్వేగాన్ని క్రియేట్ చేసి టీడీపీ మీద ఏదైనా వ్యతిరేకత ఉంటే దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి అనే ఆ ఉద్దేశం ఏమో కనిపిస్తూ ఉన్నట్లుంది. అండ్ ఇంకా చూపించిన మరికొన్ని కూడా. అండ్ తాను వాళ్ళు అమలు చేసిన హామీలని సూపర్ 6లో ఘనంగా అమలు చేసాం. మళ్ళీ అదే బహుశా ఏదైనా కనుక ప్రచారాన్ని పదే చేస్తే జనాలను నమ్మించవచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారి అండ్ వాళ్ళ మీడియా యొక్క ఈ స్ట్రాటజీ నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఎప్పుడూ మారుతున్నట్లు లేదు. ఎవరికైనా కనిపించదా? సూపర్ 6లో ఫస్ట్ హామీ నిరుద్యోగ భృతి 3000 ఇచ్చారా? రెండో హామీ 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా సంబంధం లేకుండా రైతు భరోసా 20,000 రూపాయలు ఇచ్చారా? ఇట్లా మాట్లాడుకున్నావు సరే, మిగిలిన పాక్షికంగా అమలు చేసిన పక్కన పెట్టండి. అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చామని చెప్పి ఇప్పటికి కొందరికి 6,000 7,000 అదే కొందరు అకౌంట్లు, చాలామంది అకౌంట్లో జమ చేసి ఉన్నారు. దాని చుట్టూ ఎవరు ఎంత గోస పెట్టుకున్నా ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. కాన్ఫిడెంట్గా ఇవే మాటలు పదే అంటే ప్రజలను నమ్మించవచ్చు. అండ్ ఇప్పుడు టీడీపీ నాయకులు వేధించారు వెంటాడారు అని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక భావోద్వేగానికి గురి చేసి పార్టీ మీద వాళ్ళకి ఎక్కడైనా అసంతృప్తి ఉన్నా దాన్ని పోగొట్టుకోవచ్చు. సరేలేండి, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ స్ట్రాటజీలను అప్రిషియేట్ చేయాలి. కానీ ఇంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ను కూడా అంత కాన్ఫిడెంట్గా జనాల్లోకి చొప్పించి కొంతమందినైనా నమ్మేలా చేయగలడం ఇది మామూలు విద్య కాదు. సీరియస్లీ.